ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో we have to answer all the questions. Total 8 questions ఉంటాయి. Each question carries 2 marks. That's why we can score 16 marks. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే 16 మార్క్స్ వస్తాయి. The points 2, 3, -5, -1, 3, -2 are vertices of a triangle. Find the centroid of the triangle. మీకు vertices of a triangle అంటే ఏంటో తెలుసా? మనకి ఇలా ట్రయాంగిల్ ఉందనుకోండి. 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్స్ని vertices అంటాం. centroid of the triangle ఎలా వస్తుందంటే యు డ్రా లైక్ దిస్. ఈ 3 జాయిన్ అయ్యే ప్లేస్ని సెంట్రాయిడ్ అంటాం. అండర్స్టూడ్? ఇక్కడ మనకి 3 కోఆర్డినేట్స్ ఇచ్చారు కదా, ఈ 3 కోఆర్డినేట్స్ యూజ్ చేసుకుని సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. అది కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి. కోఆర్డినేట్ జామెట్రీలో మనం సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు 3 వెర్టిసెస్ ఇచ్చి ఉంటాయి. x1, y1, x2, y2, x3, y3 అనేవి 3 వెర్టిసెస్ అయితే కనుక సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమని చెప్తామంటే x1 + x2 + x3 డివైడెడ్ బై 3, y1 + y2 + y3 డివైడెడ్ బై 3 అని. మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇచ్చారు కదా 2, 3 అని, దాన్ని x1, y1 అనుకున్నాం అనుకోండి. సెకండ్ పాయింట్ x2, y2, థర్డ్ పాయింట్ x3, y3 అనుకుంటే కనుక మనకి ఇప్పుడు x1 వాల్యూస్ తెలుసు, x1, x2, x3, రైట్. y1 వాల్యూస్ తెలుసు 3, y2 is -1 అండ్ y3 is -2, రైట్. వీటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే సెంట్రాయిడ్ ఏమవుతుంది, 2 + -5 + 3 డివైడెడ్ బై 3, ఇది x కోఆర్డినేట్ అవుతుంది. 3 + -1 + -2 డివైడెడ్ బై 3, ఇది y కోఆర్డినేట్ అవుతుంది సెంట్రాయిడ్కి, రైట్. +2 ఉంది, +3 ఉంది, అంటే 5. 5 - 5 డివైడెడ్ బై 3, 3 - 3 డివైడెడ్ బై 3 అని రాయొచ్చు. ఇప్పుడు అంటే ఇది 0/3, 0/3, అంటే దట్ ఈస్ 0, 0, రైట్. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్ is 0, 0. అండర్స్టూడ్? Two concentric circles of radii 5 centimeters and 3 centimeters are drawn. Find the length of the chord of larger circle which touches the smaller circle. మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ఒకదాని రేడియస్ వచ్చి 5 సెంటీమీటర్స్, స్మాలర్ సర్కిల్ రేడియస్ వచ్చి 3 సెంటీమీటర్స్, రైట్. లెట్స్ డ్రా దెమ్ ఫస్ట్. దిస్ ఈస్ ఫ్రమ్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ చాప్టర్ నుంచి. సో C1 is the circle of radius 5 centimeters and C2 is the circle of radius 3 centimeters. They are centered at point O, right? C2 radius enta 3 centimeters, right? This is 3 centimeters. Okay. C1 radius 5 centimeters, right? Now లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. అంటే మనం ఒక కార్డ్ గీయాలి, అది స్మాలర్ సర్కిల్ని టచ్ చేయాలి, రైట్. కార్డ్ ఏబి ఆఫ్ సర్కిల్ C1 అంటే లార్జర్ సర్కిల్ టచెస్ ద సర్కిల్ C2 ఎట్ పాయింట్ P. ఇది పాయింట్ P. ఈ పాయింట్ P దగ్గర కార్డ్ ఏబి అనేది స్మాలర్ సర్కిల్ని టచ్ చేస్తుంది, రైట్. ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, ఏబి ఈజ్ ఎ టాంజెంట్ టు స్మాలర్ సర్కిల్ ఎట్ పి అని చెప్పొచ్చా? అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ సే దట్ ఏబి అనేది స్మాలర్ సర్కిల్కి టాంజెంట్ అని, రైట్, ఎట్ పాయింట్ పి. ఓపి ఈజ్ ద రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్, అది మనం చెప్పాం 3 సెంటీమీటర్స్ అని, రైట్. మనకు తెలుసు థీరం 9.1 ఏమని చెప్తుంది, టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ పర్టికులర్ యాంగిల్ 90 degrees అని చెప్తుంది, రైట్. టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ పి అనే దగ్గర ఒక రేడియస్ డ్రా చేసాం కదా, ఓపి అనేది, అది టాంజెంట్ ఏబికి పెర్పెండిక్యులర్ అని మీనింగ్, right. So let's OP is perpendicular to AB, right.
నౌ లెట్ మీ కనెక్ట్ ఓఏ. ఇప్పుడు ఓఏ కనెక్ట్ చేసిన తర్వాత మీరు ట్రయాంగిల్ ఏపీఓ అనే దాన్ని చూస్తే కనుక మీకు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనిపిస్తుందా? రైట్? ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఓఏ కనెక్ట్ చేసాం కదా, దాని వాల్యూ 5, ఎందుకంటే ఇది రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. రైట్? నౌ వీ నో AO value, that is 5, that is the hypotenuse of the circle, sorry, hypotenuse of the right angle triangle, and one side of the right angle triangle తెలుసు 3, అదర్ సైడ్ తెలియదు మనకి. రైట్? మనకి కార్డ్ లెంత్ కనుక్కోమన్నారు, అంటే లెంత్ ఆఫ్ AB అనేది కనుక్కోవాలి. AP వాల్యూ ఎంత, PB వాల్యూ ఎంత అనేది తెలిస్తే మనం AB వాల్యూ కనుక్కోవచ్చు. రైట్? సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పైథాగరస్ థియరం వాడతాను. 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ వాల్యూ తెలుసు ఆల్రెడీ మనకి, ఇక్కడ 5 అని ఇక్కడ 3 అని. రైట్? పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అని. రైట్? అంటే ఓఏ స్క్వేర్, దట్ ఈస్ హైపోటెనస్ స్క్వేర్, ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. రైట్? దీన్ని రీఅరేంజ్ చేద్దాం, ఎందుకంటే మనకి కావాల్సింది ఏపీ వాల్యూ, అది అన్నోన్. రైట్? ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ అని రాయొచ్చు. రైట్? మనకు ఆల్రెడీ ఓఏ వాల్యూ ఎంత అని తెలుసు, ఓఏ ఈజ్ 5. రైట్? ఓపీ ఎంత? 3. సో లెట్ సబ్స్టిట్యూట్ దెమ్. సో ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, అంటే 25 మైనస్ 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే ఏపీని ఏమని రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏపీ వాల్యూ 4 అని తెలిసిపోయింది మనకి ఇప్పుడు. రైట్? నెక్స్ట్ మనకి కావాల్సింది బీపీ వాల్యూ ఆర్ పీబీ వాల్యూ. రైట్? దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్ మీ కనెక్ట్ ఓబీ నౌ, దట్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. రైట్? సో ట్రయాంగిల్ పీబీఓ ఆర్ ఓపీబీ, ట్రయాంగిల్ ఓపీబీ అనేది చూస్తే కనుక, ట్రయాంగిల్ ఓపీబీ అనేది చూస్తే మీకు అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్? దానికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. లెట్స్ అప్లై పైథాగరస్ థియరం. దట్ ఈస్ ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. రైట్? సో బీపీ వాల్యూ తెలియదు కాబట్టి మనకి లెట్స్ రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్ సచ్ దట్ బీపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్. రైట్? ఓబీ వాల్యూ తెలుసు. రైట్? ఓబీ ఈజ్ వాట్? 5 అండ్ ఓపీ ఈజ్ 3, ఆల్రెడీ మనకు తెలుసు. Let's substitute those two. Then BP square equal to 5 square minus 3 square, that is also equal to 16. Right? BP square 16 అయితే BP ఎంత అవుతుంది? 4 అవుతుంది. Now we know this value also, this is 4. Right? What is the length of AB now? AB is the length of the chord, that is equal to AP plus PB. అంటే 4 plus 4, that is equal to 8 centimeters. Understood? Length of the chord of a larger circle that touches the smaller circle is 8 centimeters. Got it? If x is equal to log of 3 to the base 2 and y is equal to log of 5 to the base 2, then express log of 15 to the base 2 in terms of x and y. మనకి ఎక్స్ అనేదానికి ఒక లాగరిథం ఇచ్చారు, వై అనేదానికి అనదర్ లాగరిథం ఇచ్చారు. ఇప్పుడు లాగ్ ఆఫ్ 15 టు ద బేస్ 2ని ఎక్స్ అండ్ వైల్లో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి. రైట్? మనకి లాగరిథమ్స్కి ఫస్ట్ లా చూసారనుకోండి, అది ఏం చెప్తుంది? లాగ్ ఆఫ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ వై టు ద బేస్ ఏ. రైట్? ఇక్కడ బేస్ అనేది ఏ, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో బేస్ అనేది ఎంత? 2. రైట్? నౌ లాగ్ ఆఫ్ xy ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని కూడా చెప్పొచ్చు. బేస్ అనేది సేమే బేస్ ఉంటుంది అన్నిటిలోని. రైట్? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 2 ఉంది. నౌ లెట్స్ యూజ్ దిస్ ఫస్ట్ లా. లాగ్ 15ని లాగ్ 5 times 3 అని రాస్తున్నాను నేను. ఓకే? లాగ్ 15 టు ద బేస్
2 ఈక్వల్ టు లాగ్ 5 times 3 to the base 2 అని రాస్తున్నాను. ఓకే, నౌ కంపేర్ దిస్ RHS విత్ LHS ఆఫ్ ద ఫస్ట్ లా. ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ ఉంది, వై ప్లేస్లో ఒక నెంబర్ ఉంది, రైట్? లాగ్ ఆఫ్ 5 times 3 అని ఉంటే మనం ఏమని రాయొచ్చు దీన్ని? లాగ్ 5 ప్లస్ లాగ్ 3 అని రాయొచ్చు, రైట్? సో అన్నిటిలోని బేస్ 2నే ఉంచుకోవాలి. ప్లీజ్ నోట్ దిస్, లాగ్ 5 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 3 ప్లస్ టు ద బేస్ 2, రైట్? మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో చూడండి, ప్రాబ్లం స్టేట్మెంట్లో లాగ్ 3 టు ద బేస్ 2 ఈజ్ ఎక్స్ అండ్ లాగ్ 5 టు ద బేస్ 2 ఈజ్ వై. వాటిని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇప్పుడు x ఈక్వల్ టు లాగ్ 3 టు ద బేస్ 2, y ఈజ్ లాగ్ 5 టు ద బేస్ 2, రైట్? అంటే దీని ప్లేస్లో y, దీని ప్లేస్లో x అని రాయాలి. రాస్తే అప్పుడు దిస్ ఈజ్ y ప్లస్ ఎక్స్. ఫైనల్గా మనం ఏమని రాయొచ్చు? లాగ్ 15 టు ద బేస్ 2 ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఆర్ వై ప్లస్ ఎక్స్. ఎలా రాసినా ఒకటే మీకు, రైట్? సో log 15 is x plus y. That is the answer. Understood? Check whether the equations 2x plus 3y equal to 1 and 3x minus y equal to 7 have a unique solution, infinitely many solutions, or no solution. మనకి ఇక్కడ pair of linear equations in two variables ఇచ్చారు, right? So this is from pair of linear equations in two variables chapter. మనం ఈక్వేషన్ చూసి వీ హ్యావ్ టు సే వెదర్ దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్ అనే చెప్పాలి, రైట్? బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ లెట్స్ టేక్ ఏ క్విక్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్. జనరిక్ ఫార్మ్ ఫర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ మనం ఏమని రాయొచ్చు? a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1 అండ్ a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2 అని రాయొచ్చు, రైట్? మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఉంటే కనుక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వీ కెన్ గెట్ టూ స్ట్రైట్ లైన్స్ ఇన్ 2D ప్లేన్. గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసినప్పుడు టూ స్ట్రైట్ లైన్స్ వస్తాయని నేర్చుకున్నాం, రైట్? ఆ టూ స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ లైన్స్ కావచ్చు. ఓకే, ప్యారలల్ లైన్స్ అంటే ఆ రెండిట్లకి కామన్ సొల్యూషన్ లేనే లేదు కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ నో సొల్యూషన్ ఫర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, రైట్? అండ్ అలాంటి ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటామని కూడా నేర్చుకున్నాం, రైట్? రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ చూస్తే కనుక a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అని వస్తుందని నేర్చుకున్నాం, రైట్? ప్లీజ్ నోట్ దిస్. ఆ స్ట్రైట్ లైన్స్ ఏవైతే వచ్చాయో అవి కొన్నిసార్లు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కూడా అవ్వచ్చు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే దాని మీనింగ్ ఏంటి? దోస్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అని మీనింగ్, అండ్ the equations are said to be consistent set of linear equations అని, and they are independent set of linear equations అని కూడా అంటామని నేర్చుకున్నాం. అలాంటి సినారియోలో మనకి కోఎఫిషియెంట్స్ ఎలా రిలేట్ అవుతాయంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ప్లీజ్ నోట్ దిస్, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. కొన్నిసార్లు ఆ లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఏవైతే వస్తాయో ఓవర్లాపింగ్ లైన్స్ కూడా అవ్వచ్చు. అయితే గనక ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఆ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్కి, అండ్ ఆ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం, బట్ దే ఆర్ డిపెండెంట్ సెట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ప్లీజ్ నోట్ దిస్. అలాంటి సినారియోలో మనకి కోఎఫిషియెంట్స్ ఎలా రిలేట్ అవుతాయంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 దట్ ఈజ్ ఈక్వల్ టు c1/c2, రైట్? మనకి ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఆ రిలేషన్స్ని యూజ్ చేసుకుంటాం. అంటే a1/a2 b1/b2 c1/c2 ఈ రెండు ఈక్వేషన్స్ని కనుక్కొని ఆ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఎలా రిలేట్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయా, నో సొల్యూషన్ అనేది చెప్తాం, రైట్? దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ని a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1తో కంపేర్ చేస్తే కనుక a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు 3 అండ్ c1 ఈక్వల్ టు 1, రైట్? 2, 3, 1. నెక్స్ట్ ఈక్వేషన్ని a2x ప్లస్ b2y ప్లస్ c ఈక్వల్ టు c2 అనే దాంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ a2 ఈజ్ 3, b2 ఈజ్ -1 అండ్ c2 ఈజ్ 7, రైట్? ఇప్పుడు మనం వీటి రేషియోస్ తీసుకుందాం. a1/a2 ఎంత? 2/3.
b1/b2 3/-1 అంటే -3 అని రాయొచ్చు, రైట్? c1/c2 ఈజ్ 1/7. మీరు చూడండి ఇప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. దట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు c1/c2, రైట్? బట్ మనం ఇంతకుముందు నేర్చుకున్న a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే కనుక అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ the equations will have unique solution. మనం ఇప్పుడు చెప్పొచ్చా ఇచ్చిన ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అని? 2x plus 3y equal to 1 and 3x minus y equal to 7 have unique solution. This is the answer. Got it? Find the arithmetic mean of the data 5, 6, 9, 10, 6, 6, 7. మనకి ఇక్కడ డేటా ఇచ్చారు, ఆ డేటాకి మీన్ కనుక్కోమంటున్నారు. ఇది స్టాటిస్టిక్స్ నుంచి. మీన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ ద ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇవన్నిటిని అబ్జర్వేషన్స్ అంటారు. 5, 6, 9, 10, 6, 6, 7 ఇవి ఉన్నాయి కదా, అవి అబ్జర్వేషన్స్ అంటారు. వాటి సమ్ ఎంతో చూడాలి, టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చూడాలి, రైట్? సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్, రైట్? సో మీన్ అబ్జర్వేషన్స్ ఏంటి? 5, 6, 9, 10, 6, 6, 7, రైట్? ఎన్ని ఉన్నాయి? Total number of observations 1, 2, 3, 4, 5, 6, 7. So total number of observations is 7. Sum of observations చూసాం అనుకోండి, 5 plus 6, 11 plus 9, 20, 20 plus 10, 30, 30 plus 6, 36, 36 plus 6, 42, 42 plus 7, 49, right? Numerator 49 అని వచ్చింది. Number of observations 7 అన్నాం కాబట్టి mean ఎంత? 49/7, that is equal to 7. So mean of this given data is 7. Understood? Two dice, one red and one yellow, are thrown at the same time. Write down the possible outcomes that the sum of the two numbers appearing on top of the dice is 8. అంటే మనం 2 డైస్ని త్రో చేస్తున్నాం. వన్ ఈజ్ ఇన్ రెడ్, అదర్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్. అట్లని వెన్ యూ త్రో ఇట్ ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, రైట్? అందులో ఏం అడుగుతున్నారంటే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ దాట్ సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అపియరింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ 8. అంటే ఏ పాసిబుల్ అవుట్కమ్స్లో సమ్ వచ్చి 8 వస్తుంది అనేది లిస్ట్ చేయమంటున్నారు మనల్ని. ఇది ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ 1 అనేది ఉంది, దాన్ని త్రో చేస్తే మనకి 1, 2, 3, 4, 5, 6 ఇట్లో ఏదైనా పడవచ్చు, రైట్? యాక్చువల్గా ఇది ఎల్లో కలర్ డైస్ బదులు ఐఎమ్ రిప్రజెంటింగ్ యూజింగ్ దిస్ బ్లాక్ కలర్ పిక్చర్. డోంట్ వరీ, రైట్? లెట్ మీ సే ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్లో లెట్ మీ రైట్ ఇట్ యాజ్ బ్లాక్, రైట్? One red and one black color dice are thrown at the same time. Color doesn't make any difference, right? Now red color die త్రో చేస్తే కూడా మనకి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3, 4, 5, 6 ఏదైనా రావచ్చు, రైట్? ఫస్ట్ ఒక ఆప్షన్ ఏంటంటే వెన్ యూ త్రో దీస్ 2 డైస్, ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ రెండిట్లోని 1 రావచ్చు, ఒక పాసిబిలిటీ, రైట్? అదర్వైజ్ బ్లాక్ 1 నుండి రెడ్ 2 పడవచ్చు, బ్లాక్ 1 నుండి రెడ్ 3 పడవచ్చు, బ్లాక్లో 1 పడి రెడ్లో 4 పడవచ్చు, బ్లాక్లో 1 వచ్చి రెడ్లో 5 రావచ్చు, లేకపోతే 1, 6 కూడా రావచ్చు, రైట్? అలా కాకుండా మనం త్రో చేసినప్పుడు బ్లాక్లో రెడ్ 2 పడి రెడ్లో 1 పడవచ్చు, 2 పడవచ్చు, అలాగా 6 వరకు ఏ నెంబర్ అయినా పడవచ్చు, రైట్? బ్లాక్ కలర్ డై వచ్చి 3 పడి రెడ్ కలర్ డై ఏ రంగైనా ఏ నెంబర్ అయినా పడవచ్చు అనుకోండి, 1 నుంచి 6 వరకు, రైట్? సో మనకి ఏమేమి కాంబినేషన్స్ వస్తాయి? 3, 1, 3, 2, 3, 3, 3, 4 ఇలా వస్తాయి, రైట్? తర్వాత బ్లాక్లో 4 పడింది అనుకోండి, అప్పుడు రెడ్లో ఏదైనా పడవచ్చు కాబట్టి 4, 1, 4, 2, 4, 3 ఇలాంటి కాంబినేషన్ వస్తాయి, రైట్? దెన్ 5, 1, 5, 2, 5, 3 ఇలా 5, 6 వరకు, 6, 1, 6, 2, 6, 3 అలాగా 6, 6 వరకు. టోటల్ 6 times 6, 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్?
టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 1 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్ అనుకున్నాం కదా! దాని సమ్ ఎంత? 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రైట్? బట్ సమ్ ఎంత కావాలన్నారు? 8 కావాలన్నారు. సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ 8 అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 చూసామనుకోండి, దేర్ సమ్ ఈజ్ 3 రైట్? ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు సమ్ 8 వచ్చేది. 2, 6 దాని సమ్ ఎంత? 8. దెన్ 3, 5 right? Then 4, 4. Then 5, 3. And then 6, 2. Right? మనకేమని అడిగారు? పాసిబుల్ అవుట్కమ్స్ దట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ 8 అన్నారు. అంటే ఒక డై ఎల్లో కలర్ 2 పడి రెడ్ 6 పడినప్పుడు, లేకపోతే ఎల్లో కలర్ 2 పడి రెడ్ 6, ఎల్లో 3 రెడ్ 5, ఎల్లో 4 రెడ్ 4, ఎల్లో 5 రెడ్ 3, ఎల్లో 6 రెడ్ 2. ఇవి favorable outcomes for this particular event to happen. This is the answer we are looking for. Got it? Draw the Venn diagram of A minus B where A and B are non-empty sets. Okay? Venn diagram and sets అనగానే ఇది sets chapter నుంచి రైట్? మనకి A minus B అనే దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A minus B అంటే ఏంటి? A minus B is a set of elements X such that X belongs to A and X does not belong to B. దీని మీనింగ్ ఏంటి? ఒక ఎలిమెంట్ X అనేది తీసుకుంటే రైట్, అది ఇట్ షుడ్ బిలాంగ్ టు A అండ్ ఇట్ షుడ్ నాట్ బిలాంగ్ టు B. అలా ఉంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ వచ్చి A minus B అనే సెట్లో ఎలిమెంట్ అవుతుంది. అండర్స్టూడ్? A minus B అనే సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? దోస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు A అండ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు B. రైట్? సో వెన్ డయాగ్రామ్ గీస్తే కనుక మనం జనరల్గా ఇలా గీస్తాం ఫస్ట్ రైట్. మ్యూ ఏని రిప్రజెంట్ చేస్తుంది? యూనివర్సల్ సెట్. అండ్ గ్రీన్ సర్కిల్ వచ్చి A అండ్ బ్లూ సర్కిల్ వచ్చి B అనే సెట్ని రిప్రజెంట్ చేస్తుంది రైట్. ఇప్పుడు A మైనస్ Bని మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. అంటే సర్టెన్ పోర్షన్ ఆఫ్ దిస్ ఫిగర్ హ్యాస్ టు బి షేడెడ్. అది A మైనస్ Bని రిప్రజెంట్ చేసేటట్టు. దానికోసం ఫస్ట్ ఏంటి? సపోజ్ ఐ విల్ కన్సిడర్ వన్ ఎలిమెంట్ హియర్. దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెట్ A రైట్, అండ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు సెట్ B. అందు గురించి ఇప్పుడు మనం పెట్టిన డాట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ A మైనస్ Bకి సంబంధించిన ఎలిమెంట్ రైట్. ఇక్కడ ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాను అనుకోండి, సేమ్ అది ఏకి సంబంధించి ఉంది, ఇట్ బిలాంగ్స్ టు A అండ్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు B. అంటే ఇది కూడా A మైనస్ Bలో ఎలిమెంట్ అవుతుంది. లెట్స్ సే ఐ హ్యావ్ వన్ ఎలిమెంట్ హియర్. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు A అండ్ ఇట్ బిలాంగ్స్ టు B ఆల్సో. అంటే ఇది కాదు రైట్. ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు A మైనస్ B అవుతుంది. ఈ పర్టికులర్ డాట్ ఏదైతే ఉందో అది ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు A మైనస్ B సెట్ రైట్. ఇక్కడ ఒక డాట్ పెట్టాం, ఈ ఎలిమెంట్ ఇట్ బిలాంగ్స్ టు B బట్ నాట్ బిలాంగ్స్ టు A రైట్. అంటే ఇది కూడా A మైనస్ Bకి సంబంధించి కాదు రైట్. సో లెట్స్ ఎరేజ్ ఆల్ దిస్. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు A మైనస్ B సెట్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే హ్యాచ్ చేస్తాను. ఇలా ఏదైతే మనం ఇప్పుడు షేడెడ్ పోర్షన్తో రిప్రజెంట్ చేస్తున్నామో అది A మైనస్ B సెట్. అర్థమైందా? షేడెడ్ పోర్షన్ ఏమని చెప్పొచ్చు? A మైనస్ B సెట్ అని చెప్పొచ్చు. అండర్స్టూడ్? దిస్ ఇస్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ A మైనస్ B. The wickets taken by a bowler in 10 cricket matches are as follows: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. Find the mode of the data. Mode of the data అనగానే ఇది స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి రైట్. సో మోడ్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం? ద మోడ్ ఈజ్ దట్ వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఏదైతే వాల్యూ
ఫ్రీక్వెంట్గా వస్తుందో ఎక్కువగా మోస్ట్ ఫ్రీక్వెంట్గా దాన్ని మోడ్ అంటాం. అదర్వైజ్ యూ కెన్ సే దట్ ద అబ్జర్వేషన్స్ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ద మోడ్, రైట్? అది తెలుసుకోవడం కోసం మీరు ఈ డేటా ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అదర్వైజ్ సింప్లీ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ 0 ఉంది కదా, ఫస్ట్ 0 లెట్ మీ క్రాస్ దాట్. 0, then 1, right? Then 2, 2, 2. Let me write 3 times 2. Then after 2 I have 3. 3 comes twice. Let me write that. Then I have 4. Then 5. The last number is 6. Right? ఇలా రాసుకుంటే మీరు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి డేటా చేస్తే కనుక 2 అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చింది, రైట్? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఫర్ నెంబర్ 2 ఈజ్ 3. 3 హ్యాస్ గాట్ ట్వైస్, మిగిలినవన్నీ 1 టైమే వచ్చాయి, రైట్? సో మోడ్ ఆఫ్ ద డేటా ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకని? సిన్స్ 2 అకర్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, అంటే 3 టైమ్స్ వచ్చింది. సో నెంబర్ 2 ఈజ్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. గాట్ ఇట్?